వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి అనేక అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. గుంతకల్లు రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారు అని దాదాపు గత రాత్రి 11:40 ఆయన స్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి పార్కింగ్ దగ్గరే ఉన్నారు. తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారు అని. ఆ తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తెల్లవారుజామున 2 నుంచి 4 మధ్యలో ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే మెడ మీద గొడ్డలి లాంటి ఆయుధంతో వేటు వేయడంతో ఆయనకు అలా జరిగింది. ఆ తర్వాత కదులుతున్నటువంటి రైలు నుంచి పడేయడంతో పక్కటెముకలు అనేక ఎముకలు కూడా విరిగి ఉన్నాయి అనేది వాళ్ళు ఫైండింగ్స్లో తెలిసింది అనేది. రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపీఎస్ సిఐడి డీజీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే శాంతి భద్రతలు పరిరక్షించాలన్నా, ప్రాపర్గా ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరిచి మీరు దీన్ని శోధించండి, క్లియర్ చేయండి అని చెప్తే ఎటువంటి ఎఫిషియన్సీ తోటి పనిచేస్తారు అనే దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలా వరకు కూడా. అలాగే కొంతమంది ఇంకా పాత వాసనలు వదలనటువంటి అధికారులను కూడా చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే. గతంలో చూసాం డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఏ విధంగా ఆయన ఎంటర్ అయ్యారు, ఏ విధంగా దానికి సంబంధించి చేశారు అనేది. ఆ తర్వాత ఐఎన్ఆర్ గారి పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది ఈ విషయంలో. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యేది లేదు. అందులోనూ పరకామణి కేసుకు సంబంధించి ముందు నుంచి అప్డేట్స్ అని కూడా చూస్తూనే ఉన్నాం. ఓ పక్కన కల్తీ నెయ్యి వ్యవహారం అంతా సాగుతూ ఉంది. దాంట్లో సిబిఐ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే సిట్ అనేది పనిచేస్తోంది. అలాగే మిగతా ఇష్యూస్కి సంబంధించి అలాగే దీంట్లో ప్రత్యేకంగా ఎందుకంటే దొంగతనం జరిగింది, ఎన్నాళ్ల పాటు జరిగింది, మరి ఈయన వచ్చిన తర్వాత ఏ విధంగా పట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ చేయడం, లోకాయుక్తలో ఇదంతా చేశారు. చేసిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు, వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఎంత ఇప్పటివరకు ఇవన్నీ తోడేశారు అందులోంచి, ఇవన్నీ కూడా బయటికి రావాలి. అలాగే ఇప్పుడు సడన్గా జరిగినటువంటి ఈ హత్య, అందులోనూ స్టేట్లో సిఐఏ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో వరుసగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది. విశాఖపట్నంలో గోమాంసం పట్టుపడడం, అది గోమాంసం ఏంటనేది ఫోరెన్సిక్ వాళ్ళు ఇంకా తేల్చారా లేదా అన్నది కూడా తెలియదు. కోర్స్ దాని మీద ఇంకా చాలా సైలెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద నివేదిక కావాల్సిందే, కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే ఎవరైనా సరే అనేది ఆదేశాలు జారీ చేశారు ఆయన యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయిన తర్వాత ఇక్కడ ఈ సతీష్ కుమార్ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది, అనేక విషయాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీతో ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాలు, వాళ్ళ సన్నిహితులు, ఆయన స్నేహితులందరూ చెప్పినటువంటి విషయాలు, ఆత్మహత్య చేసుకునేంత అవసరం సతీష్ కుమార్కి లేదు. సో వాళ్ళే ఎవరైతే నిందితులుగా ఉన్నారు, అలాగే ఎవరైతే పై అధికారులు ఉన్నారు, ఎవరైతే ఒత్తిడి చేశారో వాళ్ళ ఇదంతా చేశారు అన్నటువంటి వివరాలు కూడా స్నేహితులు చెప్తున్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి రంగంలోకి రవిశంకర్ అయినా స్వయంగా ఆయనే దిగడం జరిగింది. సిఐడి విభాగం డీజీ అనంతపురంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యి దీనికి సంబంధించి కూలంకషంగా చర్చించడం, వాస్తవంగా ఉన్నటువంటి వివరాలు వీటన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేస్తూ ఒక్కొక్కటి బయట పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చేస్తున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం సతీష్ కుమార్కి సంబంధించి అతని మొబైల్ ఫోన్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇందులో డ్రగ్స్ ఇచ్చి హత్య చేసినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తెలియకుండా ఏం చేశారు, అసలు అతనితోటి గుంతకల్లు రైల్వే స్టేషన్కి ఒక్కడే వచ్చాడు, పార్కింగ్లో ఉన్నాడు, బైక్ అక్కడ పార్క్ చేయడం జరిగింది అనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత ట్రైన్ ఎక్కినటువంటి వాళ్ళు ఎవరు, అనుమానాస్పదంగా ఎవరున్నారు, ఎవరు ఏ స్టేషన్లో ట్రైన్ ఎక్కారు, రాయలసీమ ఎక్స్ప్రెస్లో నిన్న బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, అలాగే సతీష్ కుమార్ సీట్ రిజర్వ్ చేసుకున్నాడా లేదంటే అప్పటికప్పుడు టికెట్ తీసుకుని జనరల్లో ఎక్కాడా, ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ వస్తే ఆ తర్వాత ఫోన్ డేటా, నెట్వర్క్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత ఎవరితో ఫోన్ మాట్లాడాడు ఆఖరిసారిగా, గూగుల్ టేక్అవుట్ డీటెయిల్స్, అలాగే వాట్సాప్ చాట్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడితే అసలు దొంగలు ఎవరు అనేది బయటపెట్టడం అంత కష్టం కాకపోవచ్చు. సో రవిశంకర్ గారే డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరికి చేసేటువంటి సత్తా లేదు అని కాదు. కానీ ఇది చాలా సెన్సిబుల్ కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఛేదించాలి, లేదంటే ఇది మరొక వివేకానంద రెడ్డి హత్యలాగా సంవత్సరాల పాటు సాగుతూనే ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్టివేట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక సవాల్గా తీసుకుని దీన్ని ఛేదించాల్సిందే అంటూ మొత్తం 12 బృందాలు దీనికి సంబంధించి ఈ కేసు మీద పనిచేస్తున్నాయి. అందులో అనేక కోణాలు, వ్యక్తిగతంగా
సతీష్ కుమార్కి ఎవరితోటి గొడవలు కానీ విభేదాలు కానీ లేవు అని, అలాగే ఎటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు అని కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. కుటుంబంతో చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా అనాథ అయిపోయింది. ఇద్దరు అనాథ అయిపోయారు. చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కఠినమైన శిక్ష పడి తీరాల్సింది అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో రవిశంకర్ అయ్యన్నార్, ఆయనకి సంబంధించి ట్రాక్ రికార్డ్ ఇదంతా కూడా కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. డెఫినెట్గా ఇందులో నిందితుల్ని బయటికి తీసుకొస్తారు, శిక్ష విధించేలా చేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. చూద్దాం ఇంకా ఎటువంటి అప్డేట్స్ దీంట్లో వస్తాయో, అసలు దొంగలు ఎవరున్నారు అనేది. అండ్ వన్ మోర్ థింగ్, ఇదేంటంటే చాలామందికి చాలామంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ దొంగతనానికి గతంలో పాల్పడ్డాడో, ఆ రవికుమార్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. నిర్వచనం అనేటువంటి దానికి, ఎంప్లాయీ అనేటువంటి నిర్వచనం దాంట్లోకి నేను రాను, టీటీడీ ఎంప్లాయీని కాదు నేను అని చెప్పి పిటిషన్ వేసి ఏసీబీ విచారణ నా మీద అవసరం లేదంటూ పిటిషన్ వేశాడు. అయితే వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా అజ్ఞాతంలో ఉంది. అజ్ఞాతంలో ఉన్నారా, లేదు వాళ్ళని కూడా కిడ్నాప్ చేశారా, లేదంటే భయభ్రాంతులకు గురి చేసి ముందుగానే వేరే చోటకి ఏమైనా మార్పించేటువంటి ప్రయత్నం చేశారా, ఈ విషయాలు కూడా రవిశంకర్ అయ్యన్నార్ గారి టీం మొత్తం బయటికి తీసుకురావాలి. ఇంకా ఎవరెవరున్నారు దీంట్లో, ఇందులో గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్లు, అలాగే టీటీడీ ఈఓలుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఆ కింద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు, టోటల్ బోర్డు ఎవరున్నారు, వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చేశారా, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ, అదంతా కూడా బయటికి రావాలి. దీంట్లో ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నేతలు, మిగతా వాళ్ళందరూ కూడా, టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరినీ కూడా విచారించాలి అని చెప్పి చాలామంది భక్తులు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ సతీష్ కుమార్ కేసు త్వరలోనే పూర్తి స్థాయిలో బయటికి రావాలి, ఎవరు నిందితులు అనేది ప్రజలకు తెలియాలి. రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆ దిశగానే కేసు విచారణ కొనసాగిస్తున్నారు అనేది అందుతున్నటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.